అసాధ్యమనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలామంది అనుకున్నారు ఇంకా రాదు అని. విశాఖ నేను ఒకటే చెప్పాను, ప్రధానమంత్రి గారు కానీ స్టీల్ మంత్రికి కానీ నిర్మలా సీతారామన్ గారిని ఒకటే కోరాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. ఉద్యమాలు జరిగాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిగి ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన ఈ ప్రాజెక్ట్ని మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా మన కూటమికే ప్రమాదం వస్తుందని చెప్పితే మన ప్రజలు మనల్ని విశ్వసించరంటే, అలాంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు మీరు చూస్తే దగ్గర 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అసాధ్యమనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ని సుసాధ్యం చేశారంటే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అది కూడా ఈ 5-6 నెలల్లో చేయగలిగాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఎవరు ఊహించలేదు. మన ఎమ్మెల్యేలు కూడా నమ్మకం లేని పరిస్థితి ఉంటే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పూర్తి చేసుకున్నాం. ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ యొక్క 9 నెలల్లో మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దగ్గర 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. ప్రధానమంత్రి గారు మొన్నే విశాఖపట్నం వచ్చి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశారు, దీని మీద ఏదైతే ఎన్టీపీసీ మన జెన్కో 2 కలిపి 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రగాఢంగా ముందుకెళ్ళాయి. ఈరోజు జరిగిన ఎన్నికలు మీరు చూస్తే దగ్గర 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు. ఇప్పుడే సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన చూస్తే ఈ 2 జిల్లాలో అన్ని బూతుల్లో మెజారిటీ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఉండే విశ్వాసమే దీనికి కారణం. నేను ఒకటే ఇక్కడుండే మిత్రులందరినీ కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే 3 పార్టీల నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్యకర్తలను కోరుతున్నాను, ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి, కలిసి పనిచేయాలి. అదే మరిగా ఈ 3 పార్టీలు కానీ ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు. ఎప్పుడూ ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది. ఇది కూడా ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం. 25 సంవత్సరాలు గుజరాత్లో బీజేపీనే గెలుస్తూ ఉంది. 3 సార్లు హర్యానాలో బీజేపీనే గెలిచింది. మొన్నటి వరకు 25 సంవత్సరాలు పక్క రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళే గెలిచింది, అంటే జేడీయూ గెలిచింది. ఇవన్నీ మనం చూసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆలోచించుకోవాలి. మీ పరిధిలో మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే సాధ్యం. ఒకసారి ఎమ్మెల్యేగా ఉండాలంటే అది మీ చేతుల్లో ఉంది. పార్టీ మాత్రం ఎన్డీఏ ఒకటి ఆలోచిస్తున్నాం. ఏవైతే ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే మనం ఎప్పటికప్పుడు ముందుకు పోయే బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే 82,320 ఓట్లు ఆయనకు వచ్చాయి. మన పేరాబత్తుల రాజశేఖర్కి 77,460 ఓట్లు వచ్చాయి. మెజారిటీ ఓట్లయితే 1,24,702 ఓట్లు వచ్చాయి.